అందరికీ నమస్కారం. టెట్ 2026 మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ అంటే 16-19 వరకు 4 డేస్ వరకి జరిగిన ప్రశ్నలను, సమాధానాలను ఈ వీడియోలో చూద్దాము. ఎలాంటి ఎక్స్‌ప్లనేషన్ లేకుండా ఫాస్ట్‌గా చూద్దామండి. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్‌లో మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లో వచ్చిన ప్రతి ఒక్క సమాధానం టెక్స్ట్ బుక్‌తో సహా వివరించాను కాబట్టి, ఇప్పుడు ప్రశ్నలు, సమాధానం ఫాస్ట్‌గా చూద్దామండి. ఒక లైక్ చేసి చూడండి. ఓకే. 16/6/2026 టెట్ మార్నింగ్ సెషన్‌లో వచ్చిన ప్రశ్నలను చూద్దాము. మొదటి ప్రశ్న: తొలి తెలుగు రామాయణం ఏమిటి అన్నారు? రంగనాథ రామాయణం. ఇది 6థ్ క్లాస్ అండి. ఇది గోనబుద్ధారెడ్డి రాశారు. ఇది 13వ శతాబ్దానికి ఇతను 13వ శతాబ్దానికి చెందినవాడు. ఈ పాఠం ఉడత సాయం. యా, రా, లావ అనేవి అంతస్తాలు. స్పర్శాలకు, ఉష్మాలకు మధ్య ఉండే అక్షరాలు. పంటసిరి పాఠం యొక్క రచయిత అన్నారు రావెళ్ళ రామారావు. ఇది 4th క్లాస్. శబ్నం ఎవరి రచన? టి. కృష్ణమూర్తి యాదవ్. 7th క్లాస్. అమ్మ జ్ఞాపకాలు పాఠం అండి తొక్కుడు బండ. తొలి కవితా సంపుటి. ఇవన్నీ నేను టెక్స్ట్ బుక్ చూపించుకుంటూ కవిపరిచయాలు కూడా చెప్పాను కాబట్టి ఇప్పుడు అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదండి, ఫాస్ట్గా చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ వీడియోలో చూడండి. ఓకే. పల్లెటూరు పిల్లగాడ పాట రచయిత. పల్లెటూరు పిల్లగాడ పాట రచయిత ఎవరు అన్నారు? సుద్దాల హనుమంతు. 6th క్లాసు. చిల్వ పదం అర్థము పాము సర్పము. 5th క్లాసు. చీకటి పర్యాపదాలు అంధకారం, ఇరులు, తమస్సు, తిమిరం. 6th క్లాస్. ఆలిపదం నానార్థాలు చెలికత్తె, తుమ్మెద, సమూహం, గుంపు, పంక్తి, వరుస. 7th క్లాస్ ఇది. మాట నేర్పరి ఏ విభక్తి? మాటల యందు నేర్పరి. సప్తమి విభక్తి. వనవాసం వనం నందు వాసం. నందు అందున్నన్ ఏ విభక్తి? సప్తమి విభక్తి. ఓకే. నెక్స్ట్, షడ్రుచులు ఏ సమాసం అన్నారు? 6 సంఖ్య గల రుచులు. ఇదేంటి? ఏ సమాసం? ద్విగు సమాసం. అంటే సంఖ్యను తెలుపుతుంది కాబట్టి ద్విగు సమాసం. ఓకే. జైలు కథల సంపుట రచయిత ఎవరన్నారు? పొట్లపల్లి రామారావు. చీమలవారు పాఠ్యభాగము. 6th క్లాస్ ఇది. జినవల్లభుని పద్యాలు ఎందులో రాయబడ్డాయని అడిగారట? కంద పద్యంలో రాయబడ్డాయి. 6th క్లాస్. అపరిచిత పద్యం ఒకటి అడిగారట. ఇది 7th క్లాస్ అండి. ఆకొన్న కూడై అమృతము, తాగొంగక నిచ్చువాడు దాద దరిద్రుని, సోకూర్చువాడు మంజుడు, తేకోగలవాడు మాంసు తిలకుడు సుమతి అనేది 7th క్లాస్ కంద పద్యం. ఇది సుమతి పద్యం అండి. అతడెక్కడ సంధి అడిగారట విడదీయమని. అతడు ప్లస్ ఎక్కడ, అతడెక్కడ ఉపసంధి. 7th క్లాస్. ఓకే. ఉత్తునకు అచ్పరం అయితే సంధి నిత్యం అవుతుంది. కొరవి గోపరాజు రచన అడిగారట. సింహాసన ద్వాత్రంశిక. ఇది 7th క్లాస్. చదువు పాఠ్యభాగ రచయిత కొరవి గోపరాజు గారు. రామ పాఠశాల నుండి వచ్చి పుస్తకం చదువుతున్నది ఏ కాలం అని అడిగారట. ఇది 5th క్లాస్ కాలాలండి. చదువుతున్నది కాబట్టి వర్తమాన కాలము. కుల్య వికృతి పదము కాలువ. కుల్య అంటే కాలువ. తర్వాత కూడ్యము అంటే గోడ. నెక్స్ట్ అండి, ఇందాక మనం మార్నింగ్ సెషన్ నేర్చుకున్నాము. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 16th ఆఫ్టర్నూన్ అండి. నవరసాల్లో ఇది కాదు అన్నారట. శృంగారము, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం ఇవన్నీ ఇచ్చి ఇది ఒకటి కాదు అని అడిగారట. కాబట్టి మనకి ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇది 7th క్లాస్ అండి. తల్లిదండ్రులు ఏ సమాసం? ద్వంద్వ సమాసం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే విశేషాంశాలు. 6th 7th విశేషాంశాలు ఒకసారి చూడండి. తల్లిదండ్రులు ఏ సమాసం అని అడిగారట. తల్లిదండ్రులు అనేది ద్వంద్వ సమాసము. ఇది 6th క్లాస్. ఏ కులం ఏ కవితా సంపుటి నుండి తీసుకున్నారో అని అడిగారట. ఏ కులము ఏ కవిత సంపుటి అంటే జన్మ హక్కు. ఇది చిరబండరాజు. 7th క్లాస్. మేఘం పర్యాపదం కానిది అడిగారట. మొగులు, జీముతం, వారిదం అని ఇచ్చి ఇందులో కానిది ఏది అని అడిగారట. ఇది 6th క్లాస్. ఎగ్గులు పదానికి అర్థం. ఎగ్గులు అంటే నిందలు. 5th క్లాస్. అమ్మో పదం ఏ భాష భాగం అడిగారట. అమ్మో అనేది అవ్యయం. 6th క్లాస్. పొట్లపల్లి రామారావు రచన కానిది అడిగారట. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు ఇవన్నీ కవితా సంపుటాలు అవుతాయి. మహత్కాంక్ష, జీవితం, ఖండికలు అనేవి ఇవి ఖండికలండి. మహత్కాంక్ష జీవితం అనేది ఖండికలు. రచన కానిది అని అడిగారట.
స్నేహబంధం పాఠం పంచతంత్రంలోని ఏ భాగం నుండి తీసుకున్నారు అని అడిగారట. ఇది 6th క్లాస్ మిత్రలాభం. పూర్వస్వరం అనగా నిర్వచనం అడిగారట. సమాసంలోని మొదటి పదాన్ని పూర్వస్వరము అంటారు. ఇది 6th క్లాస్. ఖమ్మం జిల్లా నేలకొండ వాసి ఎవరు అని అడిగారట. ఇది ఉపవాచకం వాగ్గేయకారుడు రామదాస్ అండి. 6th క్లాస్. ఎవరు? రామదాసు. భక్త రామదాసు. అపరిచిత పద్యం నుంచి పద్యంలో 4వ పదం ఏమంటారని అడిగారట. ఆ 4వ పదాన్ని ఏమంటాము? మకుటం అని అంటాము. ఓకే. దీన్నే కిరీటం అని కూడా అంటాము. అంటే 4వ పదంలో కవి యొక్క పేరును తెలియజేస్తున్నది. నీటిని ఇసుమంత అనే పదం విడదీసి రాయండి అన్నారట. నీటిని ప్లస్ ఇసుమంత 7th క్లాస్ ఇది. మాతలకు మాత సకల సంపత్సమేత అన్న కవి ఎవరు అని అడిగారట. గుర్రం జాషువా 7th క్లాస్ ఇది. ఏ కులం అనే పాఠం అండి. మన జెండా పాఠం రచయిత ఎవరు అని అడిగారట. ఇది మన జెండా అనే పాఠం రచయిత శేషన్ లక్ష్మీనారాయణాచార్య 5th క్లాస్. ఓకే. నెక్స్ట్ యుగ్మం అను పదానికి అర్థం అడిగారట. యుగ్మం అంటే జంట. ఓకే అండి. ఇది 17th మార్నింగ్ సెషన్ అండి. ఇప్పటిదాకా మనము మార్నింగ్ 16th, ఆఫ్టర్‌నూన్ 16th నేర్చుకున్నాము. ఇప్పుడు 17th మార్నింగ్ సెషన్ అండి. సుమతి పద్యం, అపరిచిత పద్యం ఒకటి అడిగారట. కురవి కురగాని కొడుకు పుట్టిన అని ఒక పద్యం ఇచ్చి ప్రశ్నలు అడిగారట. 2 అర్థవంతమైన పదాలు కలిస్తే వచ్చేది ఏంటి అని అడిగారట. సమాసం. వసుధ వ్యుత్పత్తి అర్థం ద్రవ్యాదులను ధరించినది భూమి. పొట్లపల్లి రామారావు జన్మస్థలం అడిగారట. వరంగల్ జిల్లా తాటికాయల గ్రామము. తాటికాయల పొట్లపల్లి రామారావు గారి జన్మస్థలం ఏంటి? వరంగల్ జిల్లా తాటికాయల గ్రామం. నారాయణ శతకం కవి ఎవరు అడిగారట. పోతన. అష్టదిగ్గజ కవుల్లో లేని కవి అడిగారట. అంటే అష్టదిగ్గజ కవుల్లో ఉన్న కవులు ఇచ్చి ఇందులో లేని కవులు అడిగారట. అష్టదిగ్గజ కవులు మనకు ముందు తెలిస్తేనే కదా తెలియని వారి గురించి తెలిసేది. నంది తిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు, యాదయ్య గారి మల్లన, అల్లసాని పెద్దన, రామరాజ భూషణుడు, పింగిలి సూరన, దూర్జటి, తెనాలి రామకృష్ణ. మరి ఇందులో లేని వారెవరో మనం ఈజీగా పెట్టవచ్చు ఇది తెలిస్తే. సంధ్య పదానికి వికృతి అడిగారట. సంజ్ఞ. బసవపురాణం రాసింది ఎవరు అని అడిగారట. పాల్కురికి సోమనాథుడు. బండారు బసవన్న 8th క్లాస్. ఇది ద్విపద కావ్యం అండి. ద్విపద అంటే 2 స్వరాలతో నడుస్తుంది. దేశ కవిత. ఓరి ఏ విభక్తి? సంబోధన ప్రథమ విభక్తి. అంటే ఓరి అనే పదం ఇచ్చి ఇది ఏ విభక్తి అని అడిగారట. సంబోధన ప్రథమ విభక్తి. హరిత్తు అర్థం అడిగారట. హరిత్తు అంటే సింహం. నివాసం అనగా ఇల్లు. నివాసము పదం అడిగారట. అర్థం అడిగారట. నివాసం అంటే ఇల్లు. ఓకే అండి. 17th రోజు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చిన ప్రశ్నలను చూద్దాము. ఇక్కడ హల్లుల జంట వ్యవధానంగా రావడాన్ని ఏమంటారు అని అడిగారట. చేకాన్ ప్లస్ అలంకారము అంటారు. ఓకే. జిగి అనగా కాంతి. కాకతీయ పత్రిక నడిపింది ఎవరు అని అడిగారట. పివి నరసింహారావు 9th క్లాస్. ఇది ఉపవాచకం అండి. ప్రతి ఒక్క వీడియోలో నేను ప్రశ్నలు చేశానండి. 3rd to 5th వరకు, తర్వాత 6th నుంచి 10th వరకు. ఈ 6th నుంచి 10th వరకు ఉన్న పాఠాలు ఉపవాచకం కూడా యాడ్ అయిందండి. ఒకసారి మీ ప్రశ్నలు సమాధానాలు చూడండి. ఓకే. ప్రతిపద్య చమత్కార కవి ఎవరు అని అడిగారట. చేమకూర వెంకట కవి. ఇది 9th క్లాస్ ధర్మార్జునుడు అనే పాఠం. మంజీర నాదాలు ఎవరు అని అడిగారట. వేముగంటి నరసింహాచార్యులు. 8th క్లాస్. సిటీ లైఫ్ నగర గీతం ఎవరు? అలిశెట్టి ప్రభాకర్. అంటే సిటీ లైఫ్ నగర గీతం గురించి అడిగారట. అలిశెట్టి ప్రభాకర్ గురించి. నెక్స్ట్ జలధరం సమాసం అడిగారట. జలంను ధరించినది. తేటగీత లక్షణాలు అడిగారట. ఇవేంటి? తేటగీత లక్షణాలు అంటే గణాలు అడిగారట. ఇది మొత్తం నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి టోటల్గా టెక్స్ట్ బుక్తో సహా. టెక్స్ట్ బుక్ని చూపించుకుంటూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీరు చూడండి. ఆఫ్టర్నూన్ 17th వీడియో చూడండి. నెక్స్ట్ కేదారం అనగా పొలం. అన్వాస్త్రం యనాదేశ సంధి. ఇది అన్వాస్త్రం అనే పదాన్ని విడదీయమన్నారట. అను ప్లస్ అస్త్రం. శబ్దం అనగా అర్థం అడిగారట. శబ్దం అంటే క్వనం. 8th క్లాస్ అండి ఇది. శ్రీనాథుడు. శ్రీనాథునికి గొప్ప పేరు ఏంటి అని అడిగారట. ఉద్దండ లీల. ఇది 10th క్లాస్ అండి. భిక్ష అనే పాఠం. నెక్స్ట్ ఇంకా కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. కేసరి పదానికి నానార్థాలు అడిగారట. సింహం గుర్రం శ్రేష్ఠుడు.
సంశ్లేష అక్షరాలు వాక్యం అడిగారట. ఓకే. గొల్ల సుద్దులు ఏ కళారూపం అడిగారట. గొల్ల సుద్దులు అనేది జానపద కళారూపాలండి. ఓకే. ఇక్కడ వేముగంటి నరసింహాచారి మంజీర నాదాలు. హ్మ్. అంతే అండి. ఇవన్నీ 17థ్ ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో వచ్చిన ప్రశ్నలు. ఓకే అండి. 16థ్, 17థ్ నేర్చుకున్నాం గదా! 18థ్ మార్నింగ్ సెషన్‌లో వచ్చిన ప్రశ్నలను చూద్దాము. ప్రశ్నల సమాధానం చూద్దాము. తెలంగాణ భీష్ముడు ఎవరు అని అడిగారట. ఆదిరాజు వీరభద్రరాజు. 10థ్ క్లాస్. పాల్కురికి సోమనాథన్ రచనలు బసవ పురాణము, అనుభవసారము, బసవోదాహరణము, వృషాదిభ శతకము అనేవి పాల్కురికి సోమనాథుని యొక్క రచనలు. నన్నయ్య రాసిన వాటిలో ఈ లక్షణం కాదు అని అడిగారట. అక్షరమ్యత, ఇంకా నానా రుచితార్థ సూక్తి నిధిత్వం అనేవి ఇచ్చి ఇందులో కాదు అని అడిగారట. అన్ని పదార్థ సమాసం అనగానేమి అని అడిగారట. బహువ్రీహి సమాసం. అన్ని పదార్థం అంటేనే బహువ్రీహి. మరాలము అనగా అర్థం అడిగారట. మరాలము అంటే హంస, చక్రాంగనము, మానసౌకము. మానసౌకము. ఇది డిఎస్లో అడిగిన ప్రశ్న కూడా. ఏకలవ్యుడు అర్జునుడు వలె గొప్ప వీలుకాడు అలంకారం అడిగారట. వలె అంటే ఏంటి అని అడిగారట. ఉపమావాచకం. వలె ఓలే అనేది. అర్థం నాకు నానా అర్థాలు అడిగారట. శబ్దార్థం కారణం, ధనం, న్యాయం, ప్రయోజనం, వస్తువు. ఓకే. వృద్ధులు అని వేటిని అంటారు అని అడిగారట. ఆవులు వృద్ధులు. విహంగం అనగా అర్థం అడిగారట. పక్షి. ఇంద్రగణం కానిది అని అడిగారట. ఇంద్రగణం కానిది అని మరి కొన్ని సూర్యగణాలు ఇచ్చి ఇంద్రగణం కానిది అని అడిగారట. నెక్స్ట్ చిన్నప్పుడైన పాట మట్టికోట ఆలవారి స్వామి చేత రాయబడింది. ఇది ఏ వాక్యం అని అడిగారట. చేత బడి అనేది కర్మని వాక్యాలండి. యయాతి చరిత్ర ఎవరి రచన అని అడిగారట. పొన్నగంటి తెలగన. నెక్స్ట్ మొట్టమొదటి నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు ఎవరి రచన అని అడిగారట. ఎవరి ఆత్మకథ అని అడిగారట. సంగం లక్ష్మీబాయి గారు. నెక్స్ట్ జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన చేసింది ఎవరు అంటే కె రుక్నుద్దీన్. 8th క్లాస్ అండి. నెక్స్ట్ మున్నీరు ఉత్పత్తి అర్థం అడిగారట. సృష్టి ఆది నుండి ఉన్న నీరు. 10th క్లాస్. ఓకే. ఇక్కడ ఎక్కువ శాతం ఏం అడిగారంటే బిరుదులు, లక్షణాలు, తర్వాత అలంకారాలు, సందులు, సమాసాలు, కవులు, శతకాలు ఇవి అడిగారండి. చాలా అంటే ఒక్కొక్క షిఫ్ట్‌కు ఒక్కొక్క విధంగా అడగడం జరిగింది. ఓకే అండి. ఇప్పుడు 18th ఆఫ్టర్‌నూన్ సెషన్ చూద్దామండి. మత్తేభం గణాలు అడిగారట. మత్తేభం గణాలు ఏంటి? సవర్ణమయవ. ఊష్మాలు అనగా షే, ష, స, హ. చిత్తశతకర్త ఎవరు అని అడిగారట. శ్రీపతి భాస్కర కవి. శతకాలు, కవులు అనేవి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం శతకాలు, కవులు వారి రచనలు మొత్తం నేను ఒక వీడియో చేశానండి. మీరు చూడండి ప్రీవియస్ వీడియోలో. లేకపోతే 18th మార్నింగ్ సెషన్ లేక ఆఫ్టర్నూన్ సెషన్లో మొత్తం టోటల్గా ఉంచానండి. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకే. చిత్తశతకర్త శ్రీపతి భాస్కర కవి. రొంపి పదానికి అర్థం అడిగారట. రొంపి అంటే బురద. పిత్రార్జితం సంధి అడిగారట. పిత్ర ప్లస్ అర్జితం. పిత్రార్జితం యనాదే సంధి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది ఎవరికి అని అడిగారట. ఇల్లందుల సరస్వతి దేవి గారు. దేనికి వచ్చిందంటే స్వర్ణ కమలాలు. ఇది తీయని పలకరింపు 9th క్లాస్ పాఠం అండి. అమంగళం కానిది 9th తత్పురుష సమాసం. మణి ప్రవాళశైలిని వాడిన తొలి కవి ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు. అంగ్రి అనగా కాలు అని అర్థం. ఇక్కడ 6వ తరగతి తెలుగు వాచకంని ఏమంటారు అని అడిగారట. ఏమంటారు? నవవసంతం. 1 అంటే 1 నుంచి 5 వరకు జాబిల్లి. అంటే జాబిల్లి 1, 2, 3, 4, 5 అలా. మళ్ళీ నవవసంతం 6, నవవసంతం 7, నవవసంతం 8. మళ్ళీ సింగిడి అంటే 9th క్లాస్ 1. సింగిడి 1 అంటే 9th క్లాస్. సింగిడి 2 అంటే 10th క్లాస్. అలా. ఇది అట్టలతో సహా అట్టలు కూడా వదిలేయద్దు. అట్టలతో సహా చూడాలి. ఓకే. నెక్స్ట్ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న తొలి మహిళ తెలంగాణ మహిళ అడిగారట. తెలంగాణ మహిళ సంగం లక్ష్మీబాయి. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న తొలి తెలంగాణ మహిళ ఎవరు అని అడిగారట. సంగం లక్ష్మీబాయి. ఈ సంగం లక్ష్మీబాయి గారు
హ్మ్. ఇంకా ఎవరు ఆచార్య వినోబాతో కూడా భూదాన ఉద్యమంలో పాల్గొన్నదండి. ఓకే. ఓకే. 16థ్, 17థ్, 18థ్ మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ చూసాము. ఇప్పుడు 19థ్ మార్నింగ్ షిఫ్ట్ చూద్దామండి. రైతు బిడ్డ కవితా సంకలనం ఎవరిది అని అడిగారట గంగుల సాయిరెడ్డి గారు. ఓకే. జానపద సాహిత్యంలో పరిశీలన చేసింది ఎవరు అని అడిగారట బిర్దురాజు రామరాజు గారు. తెలుగు జానపద గేయాలు ఇది 8థ్ క్లాస్ అండి. ఇది ఇక్కడ గంగుల సాయిరెడ్డి, ఇది కూడా 8థ్ క్లాసే, కాపు బిడ్డ. ఆ ఈ ఊరులకు అపయాచుల పరమైతే మన దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ఏ సంధి అని అడిగారట సవర్ణ దీర్ఘ సంధి. పద్మభూషణ్ పురస్కారాన్ని పొందినది ఎవరు? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. కాకి బలగం జాతీయం అంటే ఎక్కువ బంధువర్గం కలిగి ఉండడం. ఇది 8థ్ క్లాస్ అండి. ఇవి జాతీయాలు. తెలంగాణ పదం అర్థాలు అడిగారట ధాన్యం నిల్వ ఉంచేది గుమ్మి. స్వభావం పదం పర్యాపదాలు అడిగారట గుణం అల్లత్రాడు. గృహము వికృతి పదము ఏంటి అని అడిగారట గీము. చెంచలాక్షి ఏ సమాసము అని అడిగారట విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసము. విగ్రహవాక్యం చూసినట్టయితే చంచలమైన అక్షులు కలది. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర చివరి కవి ఎవరు అంటే డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు. స్వర్ణము అర్థం బంగారం, కనకం, పొన్ను, కాంచనం, సువర్ణం, హేమం, హాటకం. హాటకం ఇవన్నీ అర్థాలు అడిగారట. ఓకే, అంటే స్వర్ణము అర్థం ఒకటి ఇచ్చి వీటిలో ఏది కాదు అని అడిగారట. కవి సమయములు సిద్ధాంత గ్రంథం ఎవరు అంటే ఇరివెంటి కృష్ణమూర్తి యాదవ్. ఓకే. నెక్స్ట్ ధృత ప్రకృతికము గురించి అడిగారట పూజన్ కలువలు సంధి. పూజన్ కలువలు సంధి అని అడిగారట. ఇది కవి సమయములు అనేది ఇరివెంటి కృష్ణమూర్తి గారి వాగ్భూషణం అండి. ఇది వాగ్భూషణం 9th క్లాస్. నరసింహ శతకర్త ఎవరు? కాకుస్తం శేషప్ప కవి. పివి నరసింహారావు ఏ కలం పేరుతో గొల్ల రామవ్వ అనే కథను రాశాడు అని అడిగారట. విజయ. విజయ జయ కాదండి, విజయ్ అనే కలం పేరుతో గొల్ల రామవ్వ అనే కథను రాశాడు. అది ఏ పత్రికకు రాశాడంటే కాకతీయ పత్రికకు రాశాడు. చుక్కలు తల పువ్వులు అనేది ఏ అలంకారం అడిగారట అతిశయోక్తి అలంకారం. గజల్లో మత్ల అంటారు అని దేనిని మత్ల అంటారు అని అడిగారట పల్లవిని మత్ల అంటారు. ఇది జీవన భాష్యం 10th క్లాస్ అండి, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఓకే. ఇందులో అడిగింది ఎక్కువ చూసుకున్నట్టయితే అవార్డ్స్ అడిగారు, పురస్కారాలు, బిరుదులు, గ్రంథాలు ఎక్కువ అడిగారండి. ఓకే. ఇందాక 6th, 16th, 17th, 18th ఇవన్నీ ఆఫ్టర్నూన్ మార్నింగ్ సెషన్లో వచ్చిన ప్రశ్నలను చూసాము. ఇప్పుడు 19th మార్నింగ్ చూసాం కదా, ఆఫ్టర్నూన్ చూద్దామండి. ఓకే. ఏంటి మృత్యు పదానికి వికృతి పదం అడిగారట. మృత్యు అంటే మిత్తి. దాశరథి రంగాచార్య నవల్లోని భాష అడిగారట మాండలిక భాష. పివి నరసింహారావు కలం పేరు మళ్ళీ అడిగారట అండి. ఇంతకుముందు అడిగారు, ఇప్పుడు అడిగారు. విజయ ఇది ఉపవాచకం 9th క్లాస్ అండి. పివి నరసింహారావు అనే పాఠం. ఆహారం పదానికి వికృతి పదం అడిగారట ఓగిరం. మృదు మధురం పదం సమాసం అడిగారట మృదువైన మధురం. విశేషణ పూర్వపద కర్మధార సమాసం. చెంపకమాల పద్యము అడిగారట రవికుల వార్ది. చెంపకమాల పద్య లక్షణాలు ఏంటి? నాజభజ జజర. వాక్యంలో క్రియాపదం బడు ఏ వాక్యము అన్నారట బడు. ఇంతకుముందు వీడియోలో చేత అని అడిగారు, ఇప్పుడేమో బడు అని అడిగారు. కర్మను వాక్యం. ధృత ప్రకృతికము అని ధృత ప్రకృతికము గురించి అడిగారట. ధృతము అనేది నకారం. ప్రత్యర్థి ఏ సంధి అని అడిగారట యనాదేశ సంధి. నృసింహ శతకం కాకుస్తం శేషప్ప కవి 8th క్లాస్. ఇది కవి పరిచయాలు ఒకసారి మీరు చూడండి, ఇవి శతక కవుల గురించి. ధాన్యాన్ని భద్రపరిచేది గది గరిసే గాది గుమ్మి అని అడిగారట. కవి సమయములు అనే సిద్ధాంత గ్రంథం ఇరివింటి కృష్ణమూర్తి యాదవ్ 9th క్లాస్. జానపద సాహిత్యంపై పరిశోధన చేసింది ఎవరు అని అడిగారట. ఇది ఎప్పుడు ప్రతి ఒక్క సెషన్లో వస్తూనే ఉన్నది. బిరుదురాజు రామరాజు గారు. గృహం పదానికి వికృతి గేము. గజల్లో పల్లవిని మొదటి పదాన్ని ఏమంటారన్నారట మత్ల. చివరి చరణాన్ని మక్త అంటారు. కవి నామముద్రను తకల్లుస్ అంటారు. ఓకే అండి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు జీవన భాష్యం పాఠం అండి. ఇది ఈ పాఠం రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. తెలుగులో గజల్ ప్రక్రియ
ప్రాణం పోసింది మాత్రం డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. ఇది 10th క్లాస్ అండి. ఓకే. ఇక్కడ ముఖ్యంగా అడిగిన ప్రశ్నలు చూసినట్టయితే రచయితలు అడిగారు, కవులు అడిగారు, పరిశోధన గ్రంథాలు అడిగారు, రచనలు అడిగారు, బిరుదులు అడిగారు. ముఖ్యంగా 6th నుంచి 10th వరకు కవులు, శతకాలు అడిగారు. పదజాలం లో థర్డ్ టు 10th వరకు అర్థాలు, నానార్థాలు, పర్యాపదాలు, ప్రకృతి, వికృతులు, జాతీయాలు, విశేషాంశాలు, వ్యుత్పత్తి, అర్థాలు, విశేషాంశాలు ఇవన్నీ మొత్తం అడిగారండి. కాబట్టి మీరు అన్నీ జాగ్రత్తగా చూడండి. ఇది మొత్తం తెలుగుకు సంబంధించిన కాంటెంట్ అంతా స్టడీ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం అన్ని వీడియోస్ చూడండి ఒకసారి. ప్రతి ఒక్క ప్రశ్న టెట్ అండ్ డిఎస్లో వచ్చిన ప్రశ్నలు అని తెలియజేస్తూ అన్ని వివరించాను. ఓకే అండి.